మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉన్నారు ప్రస్తుతం పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. సో రాజ్ ఠాకూర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంది మొన్న రహస్య భేటీలో రాజ్ ఠాకూర్ ఉన్నటువంటి పేరు కూడా ప్రచారం జరిగింది. భేటీ కాదు, మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అందరూ భేటీ కాదు, అది ఒక మిత్రుడు ఇచ్చినటువంటి ఒక చిన్న ఏమంటారు డిన్నర్ అంతే. దానికి అక్కడ దానికి అది తూడ్చి ఏదో పెట్టడమే తప్ప ఎక్కడ రహస్య పెట్టి జరగలేదు. ఈ లైన్ను బీజేపీ తీసుకుంటున్నది. కాంగ్రెస్లోనే కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. సో అసంతృప్తికి సంబంధించిన ఎమ్మెల్యేలని ఫస్ట్ బుజ్జగించే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత అభివృద్ధి కావచ్చు, 6 గ్యారెంటీ కావచ్చు, ఇతర దాని మీద ఫోకస్ పెట్టినట్టు హితో పడుతున్నారు. దానికి ఎట్లా చూస్తారు? నాకు అర్థం కాలేదు. బీజేపీ నాయకులు కొంతమంది కాంగ్రెస్లో రహస్యంగా మీటింగ్లు పెట్టుకుంటున్నారు. హోటల్లో, కొన్ని రిసార్ట్లో, హోటల్లో అక్కడ పెట్టుకుంటున్నారు. ఫస్ట్ వాళ్ళని వినియోగించండి, వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, మంత్రులు వాళ్ళ వైఖరి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. పూర్తిగా సత్యదూరం అని మళ్ళీ చెప్తున్నా. ఏ శాసనసభ్యుడు ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. గత 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైందో అప్పుల పాలు చేసిపోతే ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు అన్నీ కూడా అమలు చేస్తూ ఇవాళ రైతు రుణమాఫీ చేస్తూ, రైతు భరోసాను ఇస్తూ, రైతు పండించిన పంటను కొంటూ బోనస్ ఇస్తూ ఇవాళ గర్వంగా ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ బీసీ కులగణన జరిగింది 1931 తర్వాత ఇవాళ జరిగింది. ఒక బంగారు భవిష్యత్తుకు బాట వేసినాం. కవిత కాకి లెక్కలు అంటుంది, బీసీ సంఘాలన్నీ కూడా తప్పులు లెక్కలు అంటున్నాయి. సో బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈ కులగణతో. కవిత గారికి ఇప్పుడే బీసీల మీద ప్రేమ వచ్చింది సడన్గా. 10 సంవత్సరాలు బీసీల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా ఈ దొరలు? నేను అడుగుతా ఉన్నా, ఎప్పుడైనా బీసీల గురించి పట్టించుకున్నారా? ఇప్పుడు సడన్గా ప్రేమ వచ్చి బీసీలకు కులగణన, మరి వాళ్ళు కులగణన వాళ్ళు కూడా చేసిరన్నారు కదా, సమగ్ర కుటుంబ సర్వే చేసిర్రు. లెక్కలు ఎందుకు మీరు అధికారికంగా చూపించలేదు అని చెప్పి నేను కాదు, ఇది బీసీ కులాల సంఘం గౌరవ మేధావులు, అధ్యక్షులు, రకరకాల విభాగాల అధ్యక్షులు కూడా అడిగారు. వాళ్ళు చేయలే. ఇవాళ దానికి ఒక బాట వేసినాం, ఒక రోడ్ వేసినాం, ఒక సంఖ్య చూపించినాం. మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. దాని మీద మన ఏమైనా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క సలహాలు ఇవ్వమని చెప్తాను. ప్రభుత్వం ఒక మంచి భవిష్యత్ బంగారు బాట ఇస్తుంది. ఇలా ఆర్థిక, సామాజిక, ఉద్యోగ అన్ని రకాలుగా భద్రత కలిగించి రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్ కల్పించే తీరుగా కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది. ఇవాళ ఢిల్లీకి కేటీఆర్ పోయిండు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో దాని మీద కార్యాచరణ చేస్తాం. 10వ తారీఖున సుప్రీంకోర్టులో కూడా విచారణ కాబట్టి ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, సిద్ధంగా ఉండాలని చెప్తా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా? ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి? ఉప ఎన్నికలు దేనికి వస్తాయి? అనారత వేటు పడుతుంది. పార్టీ మారింది కదా, ఇంకా రానేలే కదా. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు చూద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.